తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి ఏ మాత్రం పని చేయకుండా కోట్ల రూపాయల నిధులను హెచ్సీఏ దుర్వినియోగం చేసిందని అన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ విజయ్ చందర్ రెడ్డి. అయితే బీసీసీఐ నిధులను పక్కదారి పట్టించి అక్రమాలకు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన జిల్లాలకు ఇచ్చిన నిధులను సైతం వాడుకున్నారని అన్నారు. హెచ్సీఏ గుర్తింపు రద్దు చేసి వారి వెనుక ఉండి నడిపించిన అసలు దోషులను శిక్షించాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్దేశం క్రికెట్ రంగంపై ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంత యువతీ యువకులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం మెరుగైన క్లాస్ ఆటను ప్రదర్శించిన వారిని రంజీ ట్రోఫీలో ఆడించి పర్ఫార్మెన్స్ బాగుంటే బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి బీసీసీఐ నుంచి ఏడాదికి 30 లక్షల వరకు హెచ్సీఏకి నిధులు వస్తూ ఉంటాయి. అయితే ఈ నిధులను దారి మళ్లించారని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో సహా మరో 4 నిందితులకు మల్కాజ్గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అంతకుముందు జగన్మోహన్ రావు అరెస్టుకు సంబంధించి సిఐడి కీలక డీటెయిల్స్ వెల్లడించింది. హెచ్సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం సహా ఫోర్జరీ సంతకంపై ఆయనను అరెస్టు చేసినట్టుగా తెలిపింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధికారులు కవిత, ప్రధాన కార్యదర్శి అయిన రాజేందర్ యాదవ్ తో కలిసి గౌలీపూర్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్మోహన్ రావు ఫోర్జరీ చేసినట్టుగా సిఐడి గుర్తించింది. మరోవైపు ఖమ్మం జిల్లా హెచ్సీఏ అధ్యక్షుడు వెంకట్ కూడా నిధులను మళ్లించారని సీనియర్ క్రికెటర్స్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. గ్రామీణ క్రీడాకారులకు బీసీసీఐ ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా హెచ్సీఏ అధ్యక్షుడు వెంకట్ ఆ నిధులను సొంతానికి వాడుకున్నట్టుగా పలువురు క్రికెటర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. దాచుకో దోచుకో ఇది హెచ్సీఏ నిర్వాహకం. మొత్తానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిధుల గోల్మాల విషయం మాత్రం చాలా వరకు రగడగా మారిందని చెప్పుకోవచ్చు. గడిచిన 30 సంవత్సరాల పైగా నుంచి కూడా కనీసం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి హెచ్సీఏ ప్రతినిధిగా కేవలం ఒకే ఒక వ్యక్తి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఒక వైపున ఏకఛత్రాధిపత్యంతో తన యొక్క హవాను కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. మనతో పాటు మాట్లాడేందుకు ఖమ్మం నగరంలో ప్రముఖ డాక్టర్ వైద్యులు ఉన్నారు. మనతో పాటు డాక్టర్ కురపాటి ప్రదీప్ ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం. సార్ నమస్తే. ఇప్పటివరకు చూసుకుంటే హెచ్సీఏ నిధులకు సంబంధించి చాలా వరకు గోల్మాల్ జరిగింది. మరోవైపు చూసుకుంటే మాత్రం అసలు గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఎలాంటి నైపుణ్యం లేకుండానే అంటే వాళ్ళకు అసలు హెచ్సీఏ అనే దానికి అర్థం లేకుండా చేశారని దానిపై వినికిడి వినపడుతుంది. ఎలా ఉంది దీనిపై చూస్తే? ముఖ్యంగా హెచ్సీఏ అందరూ తెలుసు. 1934 ఏర్పడ్డ హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒకప్పుడు ఒక వెలిగింది. బీసీసీఐ కింద 8 మేజర్ స్టేట్ క్లబ్స్ అసోసియేషన్స్ అఫిలియేట్ అయ్యి ఉంటాయి. అందులో హెచ్సీఏ నుంచి చాలామంది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇండియాకి రిప్రజెంట్ చేసి ఆడారు. బట్ ఆ తర్వాత నుంచి హెచ్సీఏ ఓటింగ్ సిస్టమ్ కానీ హెచ్సీఏలో ఎన్నుకునే సిస్టమ్ కానీ ఇదంతా కూడా అవకతవకలే ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, అంటే గత 30 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణలో ఏ జిల్లాలు చూసుకున్నా ఒక హైదరాబాద్ రంగారెడ్డి మినహాయిస్తే మిగతా ఏ జిల్లాల నుంచి కూడా ఒక్క ప్లేయర్ కూడా రంజీ ఆడిన దాఖలాలు లేవు. మా సీనియర్ క్రికెటర్స్ అందరూ చెప్పేదాన్ని బట్టి వరంగల్ నుంచి ఒకరు, నిజామాబాద్ నుంచి ఒకరు ఈ గడిచిన 30 సంవత్సరాల్లో రంజీ ఆడిని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు మినహాయిస్తే మిగతా జిల్లాల నుంచి 2 మాత్రమే రంజీని రిప్రజెంట్ చేశారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఓటింగ్ సిస్టమే కరెక్ట్గా లేదు. 217 క్లబ్స్ హెచ్సీఏ కింద రిజిస్టర్ అయి ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఓటింగ్ ఉంటుంది. ఈ 217 క్లబ్స్లో 208 క్లబ్స్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మిగతా 8 మాత్రం మిగతా జిల్లాలో ఉన్నాయి. సో వీళ్ళకి నామాత్రంగానే ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ జిల్లాల నుంచి ఓటింగ్ వేసినా వేయకపోయినా మిగతా వాళ్ళు మాత్రమే, హైదరాబాద్ వాళ్ళు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు. సో ప్లేయర్స్ రావాలన్నా, ఇక్కడ నుంచి సెలక్షన్కి ప్లేయర్స్ని తీసుకెళ్లాలన్నా అండ్ సెలెక్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. సెలెక్ట్ చేసినా కూడా ఆడిచ్చే అవకాశం లేదు. ఏం జరిగింది హెచ్సీఏలో? మీరు ఎప్పటి నుంచి కూడా మీరు సీనియర్ క్రికెటర్గా ఒక తెలంగాణ అసోసియేషన్ సంబంధించిన దాంట్లో అంటే మీ క్రీడా సంఘానికి మీరు 1 ఆఫ్ ది మెంబర్గా ఉన్నారు. ఎలా ఉంది అసలు దీని కార్యనిర్వహణ ఎలా ఉంది? గత 25 సంవత్సరాల నుంచి చూసుకుంటే హెచ్సీఏ ఖమ్మం జిల్లాకి చేసిన న్యాయం ఏమీ లేదండి. ఫస్ట్ దాంట్లో మోసపోయిన వ్యక్తుల్లో మొదటగా నేనే చెప్తున్నాను. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుంచి పోరాటం చేస్తున్నాం. పిల్లలకి న్యాయం జరుగుద్దనే పోరాటం చేస్తా ఉన్నాం. అయినా కూడా హెచ్సీఏ వాళ్ళ
ప్రభుత్వాలతో మొత్తం ఏంటంటే తెలంగాణ అసోసియేషన్ని నిర్జీవం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆ చేసిన క్రమంలోనే ఏ ప్లేయర్కి కూడా న్యాయం చేయకపోగా మేము చేసినాం. ఏదో నామమాత్రపు ఆట ఏది సెలక్షన్స్ పెట్టి ఏది నామమాత్రం ఏది సమ్మర్ క్యాంపు దానికోసం డబ్బులు దండుకోవడం కోసం సెలక్షన్స్ పెట్టి అలా చేస్తా ఉన్నారు. ఏదో నామమాత్రం 5-6 టీములు ఒక చేసి ప్లేయర్లను ఆడిపిస్తూ ఏదో నామమాత్రంగా అంతే ఆ డబ్బులు దండుకోవడం కోసమే. ఇప్పుడు అంతే ఉందండి. ఖమ్మం జిల్లాలో ఏ విధంగా ఉందంటే ప్రతి వాళ్ళు కోచ్ అయిపోయిందండి. ఆట రాని వాళ్ళు ఏమో కోచ్లుగా చేస్తూ ఉన్నారు. అన్ని ఆట వచ్చి క్వాలిఫైడ్ కోచ్ ఉన్నాం కూడా బయట ఉన్నాం. ఇది ఖమ్మం క్రికెట్ దౌర్భాగ్య స్థితి. దీని మొత్తం కారణం ఎస్సీకి సంబంధించిన టీం ఏదైతే ఉందో జిల్లా సెక్రటరీ గారు కూడా ఏ విధమైన న్యాయం చేయలేదు. వాస్తవానికి ఈ హెచ్సిఏ నిధులన్నీ దుర్వినియోగం చేస్తూ ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ ఏమీ కూడా నిధుల్ని ఇక్కడ కేటాయించకపోవడం, ఒక కోచ్ని నియమించకపోవడం, ఎవరి పరిధిలో వాళ్ళు ఆడుకున్నటువంటి టోర్నమెంట్లని ప్రైవేట్ టోర్నమెంట్లలో వచ్చి గెస్టులుగా వచ్చి ఆ ఫోటోలను పైకి పంపించి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామని చెప్పి వాళ్ళ దొంగతనంలో ఈయన పాత్రధారుడిగా ఉన్నాడే తప్ప ఇక్కడ జిల్లా సెక్రటరీ చేకూరు వెంకట్ గారు అలాగే అన్అఫీషియల్గా ఇక్కడ ఇది హెచ్సిఏలో పదవుల కోసం కొంతమందిని నెట్ చేయించి ఇక్కడ ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇప్పించి వాళ్ళకి గత గవర్నమెంట్లో చేసినటువంటి పనులకు నిదర్శనం ఇది చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆ బోర్డు మీద ఉన్న పేరు కూడా చూసుకోవచ్చు. అసలు క్రికెట్ అంటే తెలియదు, బాల్ బ్యాట్ పట్టుకునే వ్యక్తులు ఇక్కడ కోచ్లుగా ఇలా తల్లిదండ్రుల్ని మోసం చేసే పద్ధతిలో ఆ పిల్లలకు వైట్ డ్రెస్ వేసి గ్లవ్ పెట్టుకొని బ్యాట్ పట్టుకోగానే తల్లిదండ్రులు మురిసిపోయి 5,000 అంటే 5,000, 3,000 అంటే 3,000 ఫీజులు కట్టి వాళ్ళని ఏదో తారలుగా చూస్తామనే ఒక ఉద్దేశంతో వీళ్ళు చెప్పిన కళ్ళబొల్లి మాటలకు ఇలా విలువైన కాలాన్ని పిల్లలతో వృధా చేయించి తల్లిదండ్రులు డబ్బు కూడా నష్టపోతున్నారు. మొత్తానికైతే దీనిపై పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీసీసీఐ కూడా రంగంలో దిగి ఈ యొక్క జరిగిన అక్రమాలపై మొత్తం కూడా ఉన్నటువంటి బాడీ మొత్తం డిజాల్వ్ చేసి మళ్ళీ కొత్తగా ఎంపిక చేసుకొని మళ్ళీ గ్రామీణ ప్రాంత యువతకు కాస్త వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి సానపడితే వాళ్ళు మెరికల్ లెక్క తయారైపోయి వాళ్ళు దేశవాళీ టోర్నమెంట్లు కావచ్చు లేదా క్రికెట్ ఆడేసి దేశ యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ఉంటుందంటున్నారు సీనియర్ క్రికెటర్స్ అంతా కూడా. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా సంపత్, భాస్కర్, బిగ్ టీవీ.